అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో ట్రేడ్ జీనీతో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అనేది నేర్చుకుందాం. ట్రేడ్ జీనీతో అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. జస్ట్ యాప్ స్టోర్కి వెళ్ళండి. యాప్ స్టోర్కి వెళ్ళి ట్రేడ్ జీనీ అని టైప్ చేయండి. కనిపిస్తుంది. అండ్ మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్, దాన్ని డౌన్లోడ్ చేయండి. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఇనిషియల్గా లాగిన్ పేజ్ ఉంటుంది. కింద సైన్ అప్ అని ఉంటుంది బాటంలో. ఆ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఆ సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉండాలండి. అందులో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అవి రెడీగా పెట్టుకోండి. సో మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది స్మూత్గా, ఫాస్ట్గా జరుగుతుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాంతో ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి. మీరు మాన్యువల్గా మీ ఈమెయిల్ ఐడి టైప్ చేయొచ్చు. లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీ గూగుల్ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత మెరీ పెన్షన్ అనే పేజ్ వస్తుంది. ఆ పేజ్లో మీ ఆధార్ ఒక నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆధార్ కింద క్యాప్చా కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. కొన్నిసార్లు అది అర్థం కాకపోవచ్చు. ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్. ఆ క్యాప్షన్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు కనుక డిజిలాకర్లో ఉండుంటే డిజిలాకర్ పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ ఫాస్ట్గా అవ్వడానికి డిజిలాకర్లో మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ని స్టోర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. డిజిలాకర్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ని ఇంకా పాన్ కార్డ్ని సెలెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా మీ క్యూప్లస్లోకి వస్తుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. ఒక నైస్ ఫోటో తీసి పాన్ కార్డ్ది దాన్ని అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఒక పేజ్ వస్తుంది. దాంట్లో పాన్ ఒక డీటెయిల్స్ని వెరిఫై చేసుకోమని మొత్తం చూడండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ చూసి అది కరెక్ట్గా ఉన్నాయంటే కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత సెగ్మెంట్స్ అనేది ఉంటుంది. ఏ సెగ్మెంట్స్ మీకు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాటిని యాక్టివేట్ చేయండి. ఇనిషియల్గా ఈక్విటీ, ఎఫ్ఎన్ఓ, కరెన్సీ అండ్ కమోడిటీ ఉంటాయి. ఎఫ్ఎన్ఓని, కరెన్సీని మీరు యాక్టివేట్ చేయాలంటే దానికి ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. బెటర్ ఆల్ సెగ్మెంట్స్ మీద క్లిక్ చేయండి. అన్ని సెగ్మెంట్స్ యాక్టివేట్ అవుతాయి మీకు. ఆ తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ అప్లోడ్ చేయడానికి ఇట్స్ వెరీ ఈజీ అప్లోడ్ మీకు పెట్టండి. క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టండి. ఇది కంటిన్యూ కొట్టిన తర్వాత వన్ మనీ అనే అకౌంట్ అగ్రిగేటర్తో ట్రేజింగ్ లింక్ అయింది. సో అది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకొస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కంటిన్యూ కొట్టి ఈజీ అప్లోడ్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ కనిపిస్తాయి. ఏ బ్యాంక్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో, అది ట్రేజింగ్కి లింక్ చేయాలనుకుంటున్నారో దాన్ని యూజ్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే ఫండ్స్ యాడ్ చేయాలన్నా, ఫండ్స్ విత్డ్రా చేయాలన్నా సరే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు చేయాలి. వేరే బ్యాంక్ నుంచి చేస్తే అది తీసుకోదు. సో లింక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే లింక్ చేయండి. ఆ తర్వాత అప్రూవ్ డేటా షేరింగ్ అనేది వస్తుంది. ఆ డేటా షేరింగ్ అప్రూవ్ చేయండి. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. వన్ మనీ ఈజ్ ఆర్బీఐ అప్రూవ్డ్. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మీ యూపీఐ యాప్ నుంచి పెన్నీ డ్రాప్ మెకానిజం అని ఉంటుందండి. ఒక ₹1 డెబిట్ అవుతుంది. దానికి యూపీఐ యాప్ క్లిక్ చేసి ఎనీ యూపీఐ యాప్, గూగుల్ పే, ఫోన్పే, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేయండి. యూజ్ చేసి ₹1 పే చేయండి. ఆ ₹1 మీకు ఏమైనా రిఫండ్ వస్తాయి. అది మీ బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేయడం కోసం ఒక చిన్న మెకానిజం అంతే. ఆ తర్వాత ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు చెప్పాలి ఇక్కడ. ఫర్ సపోజ్ నేనైతే నాకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు మ్యారీడా, సింగిలా అనేది కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు ఫార్మర్ అయితే ఫార్మర్, బిజినెస్ పర్సన్ అయితే బిజినెస్ పర్సన్, అది క్లిక్ చేసి దాని తర్వాత కింద ఒక ఆప్షన్ ఉంది PEP అంటే పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్. మీకు కనుక ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో అని క్లిక్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందా అని సెలెక్ట్ చేయాలి. అప్ టు 1 lakh, 1 to 5 lakhs, ఆ ఏ రేంజ్ అయితే ఆ రేంజ్లో క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ స్టైల్, అక్కడ మీరు ఇన్వెస్టరా, ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, ఇంటర్డే ట్రేడరా అనేది ఒకసారి పెట్టండి. అండ్ అసెట్ క్లాస్, మీరు దేంట్లో ట్రేడ్ చేస్తారు, ఈక్విటీలో ట్రేడ్ చేస్తారా, ఫ్యూచర్స్లోనా, ఆప్షన్స్లో ఆప్షన్ బయ్యరా, ఆప్షన్ సెల్లరా అని క్లిక్ చేయండి. ఇది ఎందుకు, ఈ డేటా ఎందుకు అడుగుతున్నామంటే మీరు కరెక్ట్గా ఇస్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమైజ్డ్గా, పర్సనలైజ్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మీ ఫాదర్స్ నేమ్ ఆర్ యువర్ స్పౌస్ నేమ్ ఫిల్ చేయండి. ఆ తర్వాత ఈ కెన్ మీరు ఒక నామినీని కూడా యాడ్ చేయొచ్చు. ఆ నామినీలో వాళ్ళ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, నామినీ యొక్క ఈమెయిల్ ఐడి, నామినీ యొక్క మొబైల్ నెంబర్, నామినీ యొక్క పాన్ నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ కూడా మీరు దాంట్లో పెట్టచ్చు. ఆ తర్వాత ఒక పేజ్ వస్తుంది, దాంట్లో మీరు ఒక సెల్ఫీ తీసుకోండి. అలాగే మీ సిగ్నేచర్ కూడా మీరు డైరెక్ట్గా డ్రా చేయొచ్చు. దాని తర్వాత మీకు ప్రోటీన్ అంటే పాన్ కార్డ్ నుంచండి. ఆ తర్వాత మీరు మీ పాన్ కార్డ్ని వెరిఫై చేసుకోవాలండి. పాన్ కార్డ్ని వెరిఫై చేసుకోవడం ఈజీ. జస్ట్ ఆ అగ్రీమెంట్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని టైప్ చేయండి. ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీ పాన్ అనేది వెరిఫై అయిపోతుంది. అండ్ అంతేనండి, మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. లాస్ట్లో మీకు ఒక పేజ్ వస్తుంది, మీ అకౌంట్ అనేది ఓపెన్ అయినట్టు. ఇట్ విల్ బీ ఫస్ట్ రివ్యూ చేస్తారు అకౌంట్ని. ఆ రివ్యూ అయిపోయిన తర్వాత మీ క్రెడెన్షియల్స్ అనేది మీ ఈమెయిల్కి వస్తాయి. జస్ట్ సింపుల్గా మీ ట్రేడ్జిన్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing. The securities are quoted as an example and not as a recommendation.